విద్యార్థి విభాగం వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని నజీరాబాద్ తాండా వద్ద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డిలు 788 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. అలాగే 24 కోట్ల వ్యయంతో నిర్మించిన 220/132 kV సబ్స్టేషన్ ప్రారంభించారు. పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పరిగిలో సుమారు 1000 కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, దీని ద్వారా పరిగిలో 44,500 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 1.6 లక్షల కోట్లు ఖర్చు చేస్తుందని, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ వంటి పథకాల వివరాలు వెల్లడించారు మంత్రి బట్టి విక్రమార్క. 44,565 మందికి గృహజ్యోతి ఉచిత కరెంటు కేవలం పరిగి శాసనసభ నియోజకవర్గంలో ఇస్తా ఉన్నాం. అంటే 63% కుటుంబాలు ఈరోజు పరిగి శాసనసభ నియోజకవర్గంలో ఉచితంగా కరెంటు పొందుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 12.35 కోట్ల రూపాయలు కేవలం పరిగి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి మీ అందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ శాఖ సంబంధించి విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టింది. అట్లాగే వికారాబాద్ జిల్లాకి ఈ 200 యూనిట్లు వాడుకున్నటువంటి ప్రజలందరి కోసం మీ అందరి తరఫున మీరు కట్టాల్సిన బిల్లుని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నుంచి 42 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదల కోసం విద్యుత్ పరిగి నియోజకవర్గం కులకచర్ల మండలంలోని పాండండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెన్న ఈశ్వరప్ప దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ ఆలయానికి వికారాబాద్ జిల్లా, మహబూబ్ నగర్, కర్ణాటక ప్రాంతాల నుండి కూడా భక్తులు విశేషంగా విచ్చేసి దీపోత్సవాన్ని నిర్వహించారని తెలిపారు. భక్తుల సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొని శివహోం శివహోం ఓం నమః శివాయ అంటూ చేసిన శివనామస్మరణతో పాముబండ ఆలయం అత్యంత అద్భుతంగా మారుమోగిందని అన్నారు. పరిగి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రామలింగేశ్వర స్వామి కృప ఎల్లప్పుడూ ప్రజలందరిపై ఉండాలని ఈశ్వరప్ప దంపతులు కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జానకిరాం, విజయ రాఘవేందర్ గౌడ్, భద్రేశ్వర్, వెంకటేష్, మల్కయ్య, ఇతర భక్తులు పాల్గొన్నారు. దీపోత్సవం జరపడం జరిగింది. ఈ దీపోత్సవం సందర్భంగా భక్తులంతా కూడా శివోహం శివోహం ఓం నమః శివాయ అని అత్యద్భుతంగా ఈరోజు పాంబండ మొత్తం కూడా ఒక మంచి వైబ్రేషన్తో రావడం జరిగింది. కాబట్టి ఈరోజు పరిగి నియోజకవర్గంలోని భక్తులందరికీ, ప్రజలందరూ కూడా అందరూ సుఖశాంతులతో ఆనందంగా సంతోషంగా జీవితాలు ఉండాలని చెప్పేసి ఆ రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కార్తీక పౌర్ణమి సందర్భంగా బాసర గోదావరి తీర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంలో కాంతివంతంగా మోగింది. ఇక వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే గోదావరిలో పుణ్యస్నానం చేసి బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇక రాష్ట్ర నలుమూలల నుంచి, పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి వేళ నిర్వహించిన గంగా హారతి మరియు జ్వాలాతోరణం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు, వైదిక బృందం వేద మంత్రాలతో గోదావరి తీరాన్ని మార్మోగించారు. ఈ ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ దంపతులు పాల్గొని గంగా హారతికి హాజరయ్యారు. వేద పండితులు వారికి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మనమందరం కూడా పాల్గొని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం మన పూర్వజన్మ స్మృతము. శ్రీమాత్రే నమః.
చేస్తున్నారు. అందరూ కూడా చేతులు జోడించాలి, చెప్పాలి. సాధ్యంత్రివర్తి సంయుక్తం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన కళ్యాణం ఆరోగ్యం ధన సంపద చంద్రబుద్ధి వినాశాయ దీపరాజ. సాయి శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థి అబ్దుల్ రెహమాన్ ఖాన్ 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరగబోయే జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న అబ్దుల్ రెహమాన్ ఖాన్ నవంబర్ 2న పలంనేరులో ముగిసిన అంతర్ జిల్లాల అండర్-19 వాలీబాల్ పోటీలలో చిత్తూరు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీలలో చూపిన ప్రతిభ ఆధారంగా అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. అబ్దుల్ రెహమాన్ ఖాన్ నవంబర్ 12-17 మధ్యప్రదేశ్ లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టుకి ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా ఇదే విద్యార్థి గత సంవత్సరం కూడా అండర్-17 విభాగంలో జాతీయ స్థాయిలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం విద్యార్థిని అతనికి సహకారం అందిస్తున్న తండ్రి క్రీడాకారుడైన దావుద్ ఖాన్ ను అభినందించారు. కళాశాల డైరెక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యతో పాటుగా క్రీడలకు కూడా ముఖ్య ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ఎంవీఆర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు అండర్-19 నేషనల్స్కి ఆడబోతున్నాడు. కొన్ని రోజుల్లో మధ్యప్రదేశ్లో ఒక ప్రాంతంలో జరగబోతోంది. ఇంత ఘనతను సాధించిన అబ్దుల్ రెహమాన్కి కళాశాల తరపున అందరి లెక్చరర్ల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది బంగారుపల్లెం. నేను పలంలో ఉండే సాయి శ్రీ చైతన్య అనే కాలేజీలో చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి వాలీబాల్ అంటే ఇష్టం. దాంతో నేను ఇక్కడ పలంలో కాలేజ్ జాయిన్ అయినాను. ఇక్కడ అందరూ వాలీబాల్కి సపోర్ట్ చేస్తారు, చదువుతో పాటు స్పోర్ట్స్కి సపోర్ట్ చేస్తారు. మా టీచర్స్ కిషోర్ సార్, ప్రమోద్ సార్, ఎంవీఆర్ సార్ నన్ను చాలా సపోర్ట్ చేసినారు. చదువులు కూడా సపోర్ట్ చేస్తారు. ఈరోజు అండర్-19 నేషనల్స్కి సెలెక్ట్ అయినాను. దానికి కారణం మా టీచర్స్ అండ్ మా పేరెంట్స్ నన్ను చాలా సపోర్ట్ చేసినారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో ఉన్న శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. ముఖ్యంగా ఈ ముడుపుల పూజ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఆయన తెలిపారు. గతంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తోపులాట ఘటనకు దృష్టిలో ఉంచుకుని మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు ఎస్పీఎం మాధవారెడ్డి ఆధ్వర్యంలో ఆలయం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఆలయం విశాలమైన ప్రదేశంలో ఉండడం వల్ల కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ మూడు కూడా ఆ మూడు ఇస్తున్నారు. కొత్తగా దాని వెళ్ళండి. మూడు కావాల్సిన వాళ్ళు కూడా దాంట్లో వెళ్ళండి. దయచేసి మండపంలో కూర్చోండి. బాపట్ల జిల్లా టౌన్ పరిధిలోని 10వ వార్డు ఆచంట రంగనాయకుల నగర్ నందు హృదయ విదారకర సంఘటన చోటు చేసుకుంది. తుఫాను ప్రభావంతో సర్వం కోల్పోయిన పెండ్రా కోటమ్మ అధికారులను ఆదుకోవాలని వేడుకోవడం చూపరులను కంటతడి పెట్టిస్తోంది. చిన్న పూరి గుడిసెలో నివాసం ఉంటున్న కోటమ్మ తన కుమార్తెలు, కుమారులు, భర్త అందరూ మరణించడంతో ఒక మనముడిని అంటిపెట్టుకుని భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఆమెకు ఆసరాగా ఉన్న పూరిపాక నీటిలో నిండిపోవడంతో శాపంగా మారింది. మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో తలదాచుకుని బయటికి వచ్చిన వృద్ధురాలికి తలదాచుకునే చోటు లేకపోవడం, కట్టుకోవడానికి బట్టలు లేకపోవడం విచారకరం. సర్వం కోల్పోయిన ఆమె 10 రోజులుగా మురికి నీటిలోనే నివసిస్తూ ఎవరైనా ఆదుకుంటారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలో తెలియక ఆ వృద్ధురాలు నిస్సహాయతతో ఎదురు చూస్తున్నారు.
బాపట్ల పట్టణంలో అర్ధరాత్రి వేళ గడియార స్తంభం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఈ 2 యువకులు మృతిని పోలీసులు ధృవీకరించారు. మృతి చెందిన ఆ యువకులను గుంటూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అధికారుల ఆధ్వర్యంలో జ్వాలాతోరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆలయ అర్చకులు ఈ మహోత్సవాన్ని ఎంతో గొప్పగా నిర్వహించారని కొనియాడారు. గతంలో తాను చీరాల ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు లింగోద్భవం రోజున త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారని, మళ్లీ ఈ రోజు రావడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే మాలకొండయ్య పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని మనసారా వేడుకున్నామని ఆయన తెలిపారు. ఇక్కడ విచ్చేసినటువంటి అశేషమైనటువంటి భక్త జనాలకు మొత్తానికి ముందుగా చీరాల నియోజకవర్గం నుంచి నా ప్రణామాలు. ఈ రోజున జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం, అర్చక స్వాములందరూ కూడా చాలా చక్కటి చేయడం, అలాగే భక్తజనం అందరి మధ్యలో ఈరోజు నేను నరసరావుపేట ఎమ్మెల్యే గారు మరి అలాగే వారి బృందం మాకు సంబంధించినటువంటి మా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమం చక్కగా అర్చక స్వాములు పూర్తి చేశారు. గతంలో కూడా లింగోద్భవం టైంలో నేను అప్పటికి ఇంకా ఎలక్షన్ రాకముందు నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామివారి కృపా కటాక్షాలు తీసుకొని ఈరోజు కూడా మా చీరాల నియోజకవర్గ ప్రజలు కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని, సర్వ మానవాళి అంతా కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ జ్వాలాతోరణం కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఇక్కడ సాధారణంగా మమ్మల్ని పిలిచి గౌరవించిన ప్రతి ఒక్కరికి, అర్చక స్వాములు అయితేనేమి, మరి యొక్క ట్రస్టులు అయితేనేమి, అందరికీ కూడా మా యొక్క కార్యకర్తలు కూడా 3 పార్టీల వాళ్ళు కూడా వచ్చినట్టుగా ఉంది. వాళ్ళందరికీ కూడా మీ మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నామని చెప్పేసి. కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ ఆలయ అధికారులు జ్వాలాతోరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. జ్వాలాతోరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు నదులలో కార్తీక దీపాలు వదులుతారని గుర్తు చేశారు. ఇక కోటప్పకొండలో జమీందార్ ఆధ్వర్యంలో జ్వాలాతోరణాన్ని వెలిగించడం జరిగిందన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా 1,00,000 మంది భక్తులు కోటప్పకొండకు విచ్చేసినట్లుగా తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోటప్పకొండలో మహాశివరాత్రి పండుగను చాలా గొప్పగా చేశామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబు తెలియజేశారు. దీపాలు వదులుతూ ఉంటారు. మరి ఇటువంటి గొప్ప విశేషాన్ని ప్రజలందరికీ కూడా తెలుసు. ఇటువంటి కార్యక్రమాల్లో కోటప్పకొండ మీద మరి జమేంద్ర గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా భక్తుల ఆధ్వర్యంలో మరి వాళ్ళ జ్వాలాతోరణం అన్నదాన్ని మరి వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు రావడం జరిగింది. ఒక కార్తీక పౌర్ణమి రోజు ఇవాళ దాదాపు 1,00,000 మంది భక్తులు రావడం జరుగుతుంది. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, టీడీపీ, జనసేన, బీజేపీ, అదేవిధంగా కులాలు మతాలు రాజకీయాలకు అత్యధికంగా భక్తులందరూ కూడా చాలా మరి వేల మంది రావడం జరుగుతుంది. అదేవిధంగా శివరాత్రి, పోయిన శివరాత్రి అప్పుడు దాదాపు 25 లక్షల మంది భక్తులు రావడం జరిగింది. ఈసారి శివరాత్రి కూడా అంతకంటే ఎక్కువ మంది డబల్ రావాలని భక్తులు మేము కోరుకుంటూ ఉన్నాము.
గుడి ఆదాయం కూడా ఈ 16 నెలల్లో చాలా బాగా పెరిగింది. జమీందార్ గారు కానీ, అదే మన జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ అన్ని విధాల దగ్గరుండి ఏర్పాటు చక్కగా చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి పట్టణ ప్రజలు, పెద్దలు, మరి కార్యకర్తలు, నాయకులు, భక్తులందరూ కూడా వచ్చి దీన్ని దిగ్విజయం చేసినందుకు, ఈ జ్వాలా తరుణాన్ని వెలిగించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మరి పట్టణ ఆదివాసీ ప్రముఖులకు, బ్రాహ్మణోత్తములకు, అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా మరొకసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శివరాంపల్లి ప్రాంతంలోని కెన్వార్త్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 805లో నివాసం ఉంటున్న అహ్మద్ అలీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అహ్మద్ అలీ తన స్నేహితుడు మరొక 2 యువకులతో కలిసి కొంతకాలంగా లివింగ్ రిలేషన్షిప్ లో నివసిస్తున్నారు. గత రాత్రి అహ్మద్ అలీ అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో సహచరులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే అహ్మద్ అలీ మృతి చెందినట్లుగా గుర్తించారు. ప్రాథమిక విచారణలో భాగంగా అహ్మద్ అలీ మరియు అతని స్నేహితులు గత రాత్రి డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అధిక మోతాదులో డ్రగ్స్ వాడడం వల్లే మృతి సంభవించిందని ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. भाई अभी है तो डिटेल मालूम नहीं तो फिर वो तो जी मेरे भाई समझो मेरी बात. ओके सर आपने स्किल्स को కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద మంత్రి నారా లోకేష్ కు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం లభించింది. ఇక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భారీ గజమాలతో మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకుంటూ లోకేష్ తో కరాచలనం చేసేందుకు పోటీపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ రోజు తెల్లవారుజామున విశాఖపట్నం నుండి జైపూర్ వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఘాట్ రోడ్డు వద్ద ఇంజిన్ వద్ద మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సులో ఉన్న 5 ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపేశారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెంటనే సాలూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఇక అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
పాలకొండలోని షిరిడి సాయి సకల దేవతల మూర్తుల ఆలయంలో శివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలాతోరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రీస్తు శేషులు పల్లా బాబ్జీ సూరమ్మ దంపతుల జ్ఞాపకార్థం శివుడికి ఎంతో ప్రీతికరమైన మరకత లింగానికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఆలయంలో జ్వాలాతోరణాన్ని వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పల్లా కొండలరావు మరియు పాలకొండ సబ్ ఇన్స్పెక్టర్ ప్రయోగమూర్తి పాల్గొన్నారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం అనకాపల్లి జిల్లా రోలుగొండ మండలం కొత్తూరు పంచాయతీ గొల్లపేట గ్రామంలో 40 కుటుంబాలు తీవ్రమైన మంచినీటి సమస్యతో బాధపడుతున్నారు. ఇక జలజీవన్ మిషన్ కింద 22 లక్షలతో 10,000 లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మించిన 2 రోజులు మాత్రమే నీరు వచ్చి ఆపేస్తున్నారు. ఇక నెల రోజులుగా ఆందోళనలు చేసిన అధికారులు కేవలం సందర్శించటమే తప్ప సమస్య పరిష్కరించలేదని అక్కడ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇక బోరుబావుల నీటికి దుర్వాసన రావడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇదే సమయంలో మునిపెల్లి గ్రామంలో రేషన్ పాయింట్ ఏర్పాటు చేయాలని, గొల్లలపాలెం గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మొన్న కావిడితోటి నిరసన తెలియజేశారు. ఏదైనా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోయారు. 2 లక్షల రూపాయలు మోటార్కి ఎలక్ట్రికల్ ఖర్చు అవుద్దని చెప్తాను, ఒక రిపోర్ట్ రాస్తాను. కానీ అంతవరకు నీళ్ళు ఇవ్వండి. ఎందుకంటే నీళ్ళు లేక ప్రైవేటు బోర్ల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని పరిస్థితుంది. వెంటనే నీళ్ళు ఇవ్వాలి, లేకపోతే కలెక్టర్ కాడ పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. వెంటనే నీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మాది గొల్లపేట గ్రామం. ట్యాంకీకి ఎత్తారు కానీ మంచినీళ్ళు లేవు. అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. మేము 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటున్నాం కానీ అవి కూడా మంచినీళ్ళు కాదు. మాకు నీళ్ళు ఇవ్వాలి. 20 లక్షల రూపాయలు నిర్మాణం చేశారు. గొల్లపేట గ్రామానికి 22 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంక్ నిర్మాణం చేశారు. నరసరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు బుధవారం అర్ధరాత్రి వరకు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇక ఏసీబీ అదనపు ఎస్పీ మహేంద్ర మాతే తెలిపారు. ఇక కార్యాలయంలోని పలు కీలక రికార్డులను పరిశీలించి సిబ్బంది మరియు స్టాంప్ రైటర్ల నుండి వివరణలు కోరుతున్నామని, రికార్డులలో లేని 35,000 నగదు గుర్తించామన్నారు. అవినీతి ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా తనిఖీలు గురువారం కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. ఉదయం చెప్పినట్టుగానే 35,000 మన అకౌంట్లో క్యాష్ దొరికిందని దాని గురించి వెరిఫై చేస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. కొంతమందిని యువతిని కలిసి ఈరోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్